Hello and welcome to this very special interview. It's a candid conversation, but actually musical candid conversation anamata. ఎలా మొదలు పెట్టాలి? నిలువద్దం నిన్ను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా అడిగితే ఏం చెప్తారు? నా పేరు సుమంగళి అని చెప్తారు. ఎస్పెషల్లీ మీరు కోకిలలాగా హై పిచ్ నుంచి లో పిచ్ దాకా ఏమాత్రం వాయిస్లో ఇంత కూడా చెక్కు చెదరకుండా అన్ని స్వరాలని పలికించగలిగితే. The one and only Sumangali, andariki suparishita playback singer. She has been in the United States gata dashabda kalanga. 10 ఏళ్ల క్రితం తన్ని నేను ఇంటర్వ్యూ చేశాను. అండ్ 10 ఏళ్ల తర్వాత అగైన్ ఇట్స్ అ గ్రేట్ ప్లెజర్ టు వెల్కమ్ హియర్ బికాజ్ తను ఇప్పుడు కప్రిషో అనే ఒక బ్యాండ్తో కొలాబరేట్ అయ్యి ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తుంది అనమాట, సిరీస్ ఆఫ్ కాన్సర్ట్స్. లెట్స్ సే హాయ్ టు సుమంగళి. సో హ్యాపీ టు హ్యావ్ యూ. హాయ్ స్వప్న గారు, సో నైస్ టు సీ యూ అండ్ సో నైస్ టు రీకనెక్ట్ విత్ యూ చాలా టైం తర్వాత. అవును, ఏం మార్పు లేదు సుమంగళి, ఎక్సెప్ట్ షార్ట్ హెయిర్. అప్పుడు లాంగ్ హెయిర్ ఉంది. బట్ హౌస్ లైఫ్ గోయింగ్ గుడ్, చాలా బాగుంది. మన లాస్ట్ టైం కలుద్దాము కదా ఒక ఇంటర్వ్యూలో, అప్పుడు మీరు కలిసాము కదా ఒక ఇంటర్వ్యూలో. అప్పుడు మీరు అడిగారు పెళ్ళెప్పుడు, ఎలాంటి ఒక హస్బెండ్ మీకు కావాలి, ఆల్ దోస్ డీటెయిల్డ్ క్వశ్చన్స్ మీరు అడిగారు. సో ఆ ఇంటర్వ్యూ అయి కొంచెం టైం తర్వాత నాకు పెళ్ళయింది. అండ్ సో ఐఎమ్ హ్యాపీలీ సెటిల్డ్ అండ్ గాడ్ బ్లెస్, ఆల్ బ్లెస్సింగ్స్ టు యూ, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అండ్ మై హస్బెండ్ ఇస్ తెలుగు. సో తెలుగుంటి కూడా అయితే తమిళమ్మాయి, అమ్మా నాన్న తమిళమ్మాయి, తెలుగు కోడలు, అది విషయం. అలాగే తెలుగు నేర్చేసుకున్నావా సుమంగళి? ముందు కంపేర్ చేస్తే కొంచెం బెటర్ ఇప్పుడు, బట్ ఇంకా బెటర్ అవ్వాలి. మీ సంగతి తెలిస్తే ఐఎమ్ ష్యూర్ మీ ఆయన తమిళ్ నేర్చేసుకుంటారు ఈ పాటికి. లేదు, 2 words నేర్చుకుంటారు. ఏంటది? వాయమూడు. వాయమూడు అంటే నోరు ముయి, అదొక్కటే నేర్చుకున్నారు. ఓకే, బాగుంది. సో మ్యూజికల్ జర్నీ ఎలా ఉంది సుమంగళి? గుడ్. నేను యాక్చువల్లీ ప్రీతంకి అక్కడ జాబ్ వచ్చింది. సో వెన్ వీ హ్యాడ్ టు మూవ్, నాకు కొంచెం డౌట్గా ఉంది ఆ టైంలో. ఎలా ఉంటుందో నాకు పాడాలంటే, ఎలా మేనేజ్ చేయాలి, అలాంటి డౌట్స్ వచ్చింది నాకు. వాట్ ఐ డూ ఇస్ ఎవ్రీ ఇయర్ నేను ఇక్కడ వస్తాను. అమ్మ నాన్న చెన్నైలో ఉన్నారు కదా, సో ఐ కమ్ హియర్ ఫర్ అ ఫ్యూ మంత్స్. ఆ టైంలో ఐ డూ అ లాట్ ఆఫ్ టీవీ షోస్, లైక్ ప్రోగ్రామ్స్ అవన్నీ చేస్తాను. అక్కడ యూఎస్లో కూడా ఇట్స్ బీన్ లైక్ 5 years, ఎర్లీ 5 years అయింది. ఆ 5 yearsలో ఐ హావ్ కంప్లీటెడ్ 227 shows. There. 227 షోలు ఇక్కడ ఉంటే కూడా రావేమో. ఇట్స్ ఇంకా చాలా మంది అక్కడ దే వాంట్ ఎంటర్టైన్మెంట్. తెలుగు వారు చాలా ఉన్నారు, దే వాంట్ ఎంటర్టైన్మెంట్. సో నేను అక్కడ ఉన్నాను కదా, సో ప్రోగ్రామ్స్కి పిలుస్తారు, నేను ట్రావెల్ చేసి ఆ ఉగాది సీజన్, దివాళీ సీజన్ ఆ టైంలో ట్రావెల్ చేసి వరుసపెట్టి ప్రోగ్రామ్స్ చేస్తాను. సో డు యు మిస్ ఇండియా? ఎస్, డెఫినెట్లీ. ఇప్పుడు కూడా ఒకవేళ మై హస్బెండ్ సేస్ లెట్స్ మూవ్, ఐఎమ్ రెడీ. ఇండియా ఇస్ బెటర్ అని చాలా మంది ఈ మధ్య అదే మాట అంటున్నారు. సో బట్ ఎనీవే, వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ బ్యాక్ ఇన్ ఇండియా ఫర్ నౌ. ప్లెజర్స్ ఆల్ మైన్. థ్యాంక్ యూ. సో సుమంగళి, అడక్క మానలేకపోతున్నాను, దొరకంగానే ఇదేమిటి ఇవిడ ఇలా మొదలు పెట్టిన అనుకోకపోతే, ఆ ఒక్క పాట ఏమన్నా మనం గుర్తు చేసుకుంటే ఆ రోజుల్లో మనం పాడుకున్న పాటలు. ఐ రియలీ వాంట్ టు హియర్ యూ సింగ్ ఎ లిటిల్ బిట్. విచ్ సాంగ్? విత్ సాంగ్ కాదని చెప్పాలి, మెల్లగా. నువ్వు అదే ఇప్పుడు నేను పాడిన ఇంట్రడక్షన్లో పాడిన పాట, నువ్వు వస్తానంటే నేను వద్దంటాను, ఐ థింక్ కదా. అండ్ కాకుండా వీ హ్యావ్ అఫ్ కోర్స్ నువ్వు గుండెల్లో ఏముంది కళ్ళలో తెలుస్తుంది. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిద్రపుచ్చాలి. జాబెల్లి తన వెన్నెలతో నన్ను నిద్రలేపి రే అంతా తెగ అల్లరి చెయ్యాలి. అలాగే how does it move so fast, your voice? Very agile and tak 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 tak. I think you keep in touch kada. Do your riyaz practices, vocal exercises చేస్తూ ఉంటాను. So it helps. సో అక్కడికి వెళ్ళాక how do you stay in touch? అంటే ఎక్కువ నువ్వు పాడిన పాటలు అడుగుతారా సుమంగళి అందరూ? నేను పాడిన పాటలు చాలా మంది అడుగుతారు, ఇప్పుడు కూడా అడుగుతారు, which makes me very happy. So ఎలా అంటే నేను పాడిన పాటలు కూడా ఇంటిగ్రేట్ చేస్తాను. ఒక 2 hours కాన్సర్ట్ చేస్తానంటే నేను పాడిన పాటలు ఇంటిగ్రేట్ చేస్తాను, నాకు నచ్చిన పాటలు ఇంటిగ్రేట్ చేస్తాను. ఆడియన్స్కి కొంతమందికి సర్టన్ స్పెషల్ సాంగ్స్ ఆ టైంలో వాట్ ఎవర్ ఇస్ ద బిగ్ హిట్
అలాంటి సాంగ్స్ వాళ్ళకి కావాలి కదా, సో ఆ సాంగ్స్, సో ఐ మిక్స్ ఎవ్రీథింగ్ అండ్ ఐ పర్ఫామ్. సో మరి ఇది చాలా జెన్యున్ క్వశ్చన్, అంటే పడే వాళ్ళకే తెలుస్తుంది. ఇన్ని కాన్సర్ట్స్ ఉంటే అన్ని బట్టలు ఉండాలి కదా. Yes. Every concert, the biggest decision is what should I sing తో పాటు what should I wear. Yeah. How do you manage? So basically I'm a designer myself. I've studied designing. Chennai lo oka dance academy ki I have the in-house costume designer. So akkada chala channels, Tamil channels, Malayalam channels, like Sun TV, Vijay TV, Surya TV in Kerala, Mirchi Music Awards. ఇలాంటి ప్రోగ్రామ్స్ కి ద డాన్స్ కంపెనీ పర్ఫార్మ్స్. సో వాళ్ళకి ఐ డిజైన్ ఆల్ ద కాస్ట్యూమ్స్. సో ఐ హావ్ యు యాక్చువల్లీ డిజైన్. యా ఐ డిజైన్ ద కాస్ట్యూమ్స్ ప్రొఫెషనల్లీ. యు డిజైన్. ఈ కోణం అప్పుడు లాస్ట్ టైం మాట్లాడుకోలేదా మనం? అవునా? we didn't speak as much about this. ఇన్ఫ్యాక్ట్ మా టీవీ సూపర్ సింగర్లో సిరిమల్లి పువ్వా నేను పాడినప్పుడు ఐ వోర్ అ వైట్ సారీ విత్ అ వైట్ ఫుల్ స్లీవ్ బ్లౌజ్. చంద్రబోస్ గారికి ఆ సారీ బ్లౌజ్ చాలా నచ్చింది. హీ యూస్ టు బి లైక్, ఇది ఎక్కడ కొన్నావు మీరు, ఐ వాంట్ టు గెట్ ఇట్ ఫర్ మై వైఫ్. అండ్ ఐ వాస్ లైక్, ఇట్స్ యాక్చువల్లీ ఇట్స్ అ కర్టన్. Curtain? Yeah, the sari is a curtain. Okay, curtain తీసి I like the curtain. Why should it be a curtain? Who knows whether it's a curtain or a sari? So let's convert it to a sari. I just added fall, made it into a sari. బాబు రవి కొంచెం ఇక్కడ ఉండే కర్టన్స్ అన్ని తీసి పెట్టండి అమ్మా, ఎందుకైనా మంచిది. So programs ki, coming to your question, if you have to be a little smart and do కొన్ని mix and match చేయాలి. బికాజ్ అన్ని ప్రోగ్రామ్స్ కి ఇఫ్ యూ కీప్ బయింగ్ కొత్త కొత్త బట్టలు ఎక్కడ స్టోర్ చేయాలి, అది కూడా ప్రాబ్లం కదా. అండ్ వై డూ యూ హ్యావ్ టు స్పెండ్ సో మచ్? మా ఇంట్లో స్టోర్ చేసుకోవచ్చు కావాలంటే. సో ఒక స్కర్ట్ నేను సెలెక్ట్ చేస్తే ఆ స్కర్ట్ కి అట్లీస్ట్ 2-3 డిఫరెంట్ టాప్స్, 2-3 డిఫరెంట్ దుపట్టాస్, అలా మిక్స్ అండ్ మ్యాచ్. అండ్ ఐ లవ్ డ్రెస్సింగ్ అప్. I love bangles and bindis and all that. I love. Yeah. So I enjoy that whole process. సో ఇక్కడ నేను చెప్పాను కదా, ఎవ్రీ ఇయర్ అమ్మ నాన్న విజిట్ చేయడానికి వస్తున్నాను. సో అప్పుడు ఐ గో ఫర్ షాపింగ్ ఆల్సో. ఐ మేక్ ఒక పాత స్కర్ట్కి ఒక కొత్త టాప్, ఒక పాత టాప్కి ఒక కొత్త స్కర్ట్, అలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసి ఐ ఫిగర్ ఇట్ అవుట్. యా. అండ్ ఇప్పుడు కప్రిషియాతో ఒక పాత పాటకి ఒక కొత్త ట్విస్ట్. సో అది హౌ డిడ్ యు మీట్ కప్రిషియో? So People Media Factory Productions, they produced Capriccio's first exclusive US tour last year, Deepavali time. So appudu I was roped in as to feature as their female vocalist. Endukante band lo female vocalist kaadu, it's a all boy band. But US lo People Media Factory wanted to add a female vocal. So that's how I got in. Ujjwal Kastala in the US, good friend of mine. So he connected me and Capriccio together. Yes. Who doesn't know Ujjwal? Yeah, he is a famous personality by himself. No. So he speaks fondly of you, by the way. Sapnaka. Yeah. I know. So that's how we met. Myself and Capriccio met. చాలా చెప్పాలి మీకు ఆ మీటింగ్ ఎలా జరిగింది అని. వాళ్ళు వచ్చిన తర్వాత యాక్ట్ చేసి చూపిస్తాడు ఆ మీటింగ్ ఎలా జరిగిందని. అంతేనా? ఓ సూపర్. అవును, ఆల్ బాయ్స్ బ్యాండ్ లో ఒక అది కూడా ఒక కిల్లర్ ఫీమేల్ సింగర్. అంటే బికాస్ సి వాట్ ఈస్ యూనిక్ అబౌట్ యువర్ వాయిస్ ఎప్పుడు సుమంగళి, ఐ ఆల్వేస్ వండర్, పైకి వెళ్ళినప్పుడు ఎక్కడో అక్కడ గొంతు కొంచెం సన్నబడ్డం ఏదో అవుతుంది. యూ నో హౌ టు టేక్ ద వోకల్ కార్డ్స్ టు ద టాప్ మోస్ట్ నోట్. అది ఇంకా పై హై పిచ్లో ఉంటుంది. అది నేను లో పిచ్లోనే అలా మొహం చిట్లించాను. బట్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్? జస్ట్ యూ ప్రాక్టీస్ ఇప్పుడు కూడా? యా. వాట్ యు రియాజ్? సో నేను కాన్సన్ట్రేట్ చేస్తున్న ఒక విషయం ఏంటంటే, జస్ట్ అవర్ బేసిక్, మీరు కర్ణాటిక్ మ్యూజిషియన్ కాబట్టి మీకు యూ విల్ నో దిస్ బెటర్ దాన్ మెనీ పీపుల్. సరిగమ పదనిస, సానిదప మగరిస, యూ హ్యావ్ యువర్ సర్లి వరుస కదా, ఆల్ ద వోకల్ ఎక్సర్సైజెస్. ఆ ఎక్సర్సైజెస్ ఆల్ 3 స్పీడ్స్, నోటేషన్స్, ఆకారం. నోటేషన్స్ ఆకారం రెండు? Yes, both I do in all 3 speeds. సరిగమ పదనిస, సానిదప మగ, then సరిగ రిగమ, all those exercises I do in all the 3 speeds, notations and ఆకారం. అది మూడ్ రిలేటెడ్ ఇట్ ఇస్. సమ్టైమ్స్ ఒక 15-20 minutes చేస్తున్న తర్వాత ఏదో మైండ్ ఫోకస్ కూడా ఎప్పుడు ఇట్ డజంట్ సిట్. ఐ బి లైక్ ఓకే ఈ రోజుకి ఇది చాలు. సమ్టైమ్స్ ఐ విల్ సిట్ ఫర్ 3 hours. Sometimes you just enjoy and get into the mood. So ala at least 3 to 4 times in a week I do that. That I feel mana basics e mukyam, Sapna garu. ఏ విషయం కానీ మన బేసిక్స్, వెదర్ ఇట్ ఎనీ ఫార్మ్ ఆఫ్
art or anything you take, any education, anything, foundation, that is the most important. You can learn 150 songs also. Correct. But ఈ స్వరస్థానాస్ ప్రాక్టీస్ చేయకపోతే లేకపోతే ఐ మీన్ ఇట్స్ నాట్ గోయింగ్. బట్ తమిళనాడులో ఏంటో ఆబ్వియస్లీ ఐ మీన్ యూ హ్యావ్ టోల్డ్ మీ ఎర్లియర్, బట్ ఇప్పుడు చూసిన ఐడ్రీమ్ ప్రేక్షకుల కోసం మ్యూజిక్ ఎంతవరకు నేర్చుకున్నావు సుమంగళి? నేను చాలా లేట్గా స్టార్ట్ చేశాను. నువ్వు రిలీజ్ అయిన తర్వాత ఐ స్టార్టెడ్ లెర్నింగ్, అండ్ దట్ టు ఐ వాస్ లెర్నింగ్ హిందుస్థానీ వోకల్. సో ఐ లెర్న్డ్, దెన్ గాట్ మ్యారీడ్, మూవ్డ్ హియర్. Now it's on and off with my guru, on and off. But guru evaru? He's from Pune. He's a Maharashtrian. He's actually a tabla player kuda. Zakir Hussain Saab's father's student. Wow. Yeah, he's learned tabla from Zakir Hussain's father. Ade taalam matram pakka aithe. Yeah. So now classes are not that regular, time difference alantivi, but my guru also tells the same thing. Whatever you do or don't do, బేసిక్స్ ఏది చేసినా చేయకపోయినా బేసిక్స్ మాత్రం తప్పకుండా డూ. సో ఐ ఫోకస్ ఆన్ దాట్. ఇప్పుడు హిందుస్థానీ అంటే ఊరికే ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడానికి సుమంగళి, అంటే అందరికీ తెలుసు, తెలియదని కాదు, బట్ ఏం పాడతారు మామూలుగా? వాట్ యు సింగ్? ఐ స్టిక్ టు దీస్ నోటేషన్స్ ఓన్లీ మోర్ నౌ. వెన్ ఐ వాజ్ లెర్నింగ్ విత్ హిమ్ సార్తో ప్రోగ్రామ్స్ విత్ మై గురు, వెన్ వీ డూ ప్రోగ్రామ్స్, హీ డస్ అ లాట్ ఆఫ్ ఆర్కెస్ట్రల్ పర్ఫార్మెన్సెస్. మై గురు ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. చాలా వెస్టర్న్ కాన్సెప్ట్స్ కూడా ఇన్ఫ్యూజ్ చేస్తారు, హార్మనీస్ విత్ హిందుస్థానీ. సో వీల్ బీ లైక్ ఒక 20 vocalists, 5 vocals ఒక నోట్లో పాడతారు, ఇంకొక 5 vocals వేరొక నోట్స్. వెస్టర్న్ ఆల్టో, సొప్రానో, బేస్ అది ఉంది కదా, వెస్టర్న్ క్వైర్, ఆర్ ఫార్మాట్ ఇన్ హిందుస్థానీ. సో యువర్ ఆల్టో ఆర్ సొప్రానో? ఐ టేక్ ద హై నోట్స్. సొప్రానో బేసికల్లీ. హైయర్ సా. ఇప్పుడు కొంతమంది లోవర్ సా, కొంతమంది పా, కొంతమంది హైయర్ సా, అంటే నేను తప్పకుండా హైయర్ సా. నేను బేస్. సో ఫోకసింగ్ మోర్ ఆన్ ద నొటేషన్స్ నా, ఎందుకంటే ఇప్పుడు లెసన్ క్లాసెస్ అంతమంది we are not very regular with classes, time difference and all that stuff, and he's also a little aged, but I ensure that I do my vocal exercise. సో మీ వారి కోసం పెళ్లి చూపులో ఏ పాట పాడావు? ఏం పాడలేదు. అంటే ఎందుకంటే ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే, హీ ఈజ్ యాక్చువల్లీ ఫ్రమ్ క్యాల్కటా, తెలుగు, బట్ బాంగ్లా బోల్వే. బెటర్ ఇన్ బెంగాలీ దెన్ తెలుగు. సో వీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఎట్ హోమ్. హీ డజంట్ నో తమిళ్. నాకు అంత తెలుగు ఫ్లూయెంట్గా మాట్లాడడం రాదు. సో బెంగాలీ అంటే వాళ్ళకు కూడా సంగీతం కొద్ది గొప్ప బాగా ఇష్టం. హీ లైక్స్ మ్యూజిక్ అ లాట్, బట్ హీ ప్రిఫర్స్ లైక్ సూఫీ అలాంటివి కొంచెం, వెస్టర్న్ జాజ్. సో సుమంగళి పాటలు విని ఏం చెప్పారు మరి? వావ్ ఎంత బాగా పాడావు అన్నారా? నువ్వు పాట వింటున్న తర్వాత పాటలో మాత్రం ఇంత స్వీట్గా అనిపిస్తుంది. నిజంగా ఘోరంగా తిడుతూ ఉంటే ఎక్కడెక్కడెక్కడ తిడుతున్నావు, రాక్షసిలాగా ఇంట్లో మాట్లాడుతున్నావు. పాటలు పాడుతున్నప్పుడు మాత్రం ఇంత సాఫ్ట్గా స్వీట్గా ఉంది. యు ఆర్ ఫూలింగ్ ద పబ్లిక్. నాకే స్వరూపం నిజ రూపం తెలుసు అని అంటున్నారా? నో, బట్ ఎవ్రీబడి హూ నోస్ యూ నోస్ ఎంత స్వీట్ హార్ట్ సుమంగళి, ఎంత స్వీట్ ఇన్ వాయిస్ అండ్ హార్ట్ అండ్ అది. సో ఇప్పుడు మరి ఈ కప్రిషియోతో కొలాబరేట్ అవ్వడం, ఆఫ్ కోర్స్ కాన్సర్ట్స్ కొత్త కాదు సుమంగళి మీకు. వై ఇస్ ఇట్ ఎక్సైటింగ్ ఫర్ యూ? ఇట్ ఈస్ వెరీ ఎక్సైటింగ్ ఫర్ మీ, ఎందుకంటే నాకు ఈ బ్యాండ్ కల్చర్, ద బ్యాండ్ ఫార్మాట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ నాకు ఇట్ ఈస్ న్యూ. సో ఇప్పుడు మామూలుగా నేను నా లాంటి సింగర్స్ మామూలుగా ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు వీఆర్ పర్ఫార్మింగ్ విత్ అన్ ఆర్కెస్ట్రా, ఫుల్ సాంగ్స్ పర్ఫామ్ చేస్తాము. ఇప్పుడు ఒక నువ్వు సాంగ్ మీరు ఒక ఎగ్జాంపుల్గా ఇఫ్ యూ టేక్ ఇట్, ఒరిజినల్గా ఎలా స్టార్ట్ అవుతుంది, పల్లవి తర్వాత ఇంటర్ల్యూడ్ ఎలా ఉంది, తర్వాత చరణం, తర్వాత ఇంటర్ల్యూడ్, ఒక ఫార్మాట్ ఉంది కదా మీరు ఒరిజినల్ వింటున్నప్పుడు. సేమ్ ఫార్మాట్లో పర్ఫామ్ చేస్తాము. ఆర్కెస్ట్రాతో పర్ఫామ్ చేస్తున్నప్పుడు, లేకపోతే ట్రాక్స్తో పర్ఫామ్ చేస్తున్నప్పుడు కూడా దేర్ ఇస్ దిస్ ఫార్మాట్. ఇప్పుడు బ్యాండ్ కల్చర్, దిస్ వాట్ దే డూ ఇస్ దే కట్ ఇట్ షార్ట్. ఒరిజినల్ ఇంటర్ల్యూడ్స్ రాదు, దే క్రియేట్ దేర్ ఓన్ ఇంటర్ల్యూడ్స్, దే యాడ్ దేర్ ఓన్ ఫ్లేవర్. సో బేసిక్లీ నువ్వు ప్రెజెంటెడ్ ఇన్ కెప్రిషియో స్టైల్. ఇదేంటో ఒక్కసారి ఒక ఫార్మాట్ ఓకే ఎగ్జాంపుల్ కోసం వినాలి. సో ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే, వెన్ ఐ met them in US for the collaboration,
మన టూర్ స్టార్ట్ చేస్తున్న ముందు వీ హ్యాడ్ టు జామ్ ఫర్ 3 days ఫుల్ రిహర్సల్స్. ఎందుకంటే ఆ సాంగ్ లిస్ట్లో 93 మెడ్లీస్. అమ్మో, సో మచ్ టు ప్రిపేర్. నా బుక్, లిరిక్స్ రాస్తున్న బుక్ ఉంది కదా, ఆ బుక్లో నా 10th 12th ఎగ్జామ్ తర్వాత ఇంత సో మెనీ సైడ్ నోట్స్. ఈ పల్లవికి తర్వాత ఈ చరణ మధ్యలో ఎంత కౌంట్ ఉంది, బికాజ్ ఇట్స్ నాట్ ది ఒరిజినల్ బీజిఎం. మనకి ఇట్స్ ప్రోగ్రామ్డ్ ఇన్ మై మైండ్. ఎనీ సాంగ్ యూ టిప్ సిరిమల్లి పువ్వా, ఇఫ్ యూ టేక్ ఇట్, ఓకే పల్లవి తర్వాత ఇది వస్తుంది, ఓకే ఇక్కడ 4 counts తర్వాత ఐ హ్యావ్ టు స్టార్ట్ ద చరణం. ఇట్స్ అ ఫిక్స్డ్ ఫార్మాట్ కదా. ఇక్కడ ఫార్మాట్ మొత్తం మారుతుంది. ఒక సాంగ్ 2 సాంగ్ అలా ఇఫ్ ఇట్ ఈస్ చేంజింగ్, ఓకే. ఎంటైర్ షో 2 hours it is all changes only. So there's lots to remember. I was actually preparing like for an exam laga. I was like writing so many things and preparing. It was very challenging. And I think personally I connected a lot with their style of music. So you can actually enjoyed it. Inka creative ga untundi. Yes, because I enjoyed it. There's a lot of improv in it and all that. Yes. So I really enjoyed their format of music. So musically I felt very enriched. Right. So I enjoyed the collaboration. ఇప్పుడు సుమంగళి ఇన్ని రియాలిటీ షోస్ లో కూడా యు ఆర్ పార్టిసిపేటింగ్ కదా, ఇన్ని ఛానల్స్ లో యు బీన్ అరౌండ్ కదా. సో ఇంత మంది టాలెంట్ వస్తుంది కదా, వాళ్ళందరికీ ఆపర్చునిటీస్ ఉన్నాయంటే ఇప్పుడు ఇలాంటి వాళ్ళని చూస్తే దేర్ ఇస్ హోప్. When you see Capriccio and yes. So now you don't have to depend only on film music. You know, oka films lo only you can oka singer avalante playback singer is the only way to go. Ippudu ala kaadu. There are lots of avenues, lots of different options, lot of different opportunities. So you can create your own thing. See, if you take the band, they just started by themselves. Adi. 3 people got together, started, then 3 more people joined. Alage, and they are like doing so well. Hyderabad's first regional band, that's how I hear. ఎక్కడైనా బయటకు వెళ్తే Capriccio చాలా పాపులర్ పేరు, when I say the name, that's what people say. Hyderabad's first regional band. US లో కూడా when I toured with them, నాకు ఫస్ట్ ఉజ్వల్ మాట్లాడుతున్నప్పుడు he said 10 shows, but 10 shows became 20 because the word spread, demand grew, and కొన్ని ప్లేసెస్లో 3,000 people, 3,500 people, so many fans. Plus the fact that an original singer, ఎందుకంటే నా పాటలు చాలా ఉన్నాయి కదా వాళ్ళ సెట్ లిస్ట్ లో, సో ఒరిజినల్ సింగర్ ఫీచర్ అవుతే దట్ కొలాబరేషన్ వర్క్ టు కొలాబరేషన్ ఇంకా దేర్ ఇస్ అ లాట్ మోర్ ఆథెంటిసిటీ. yes. సో సుమంగళి, టెల్ మీ, అసలు హావ్ యు ఎవర్ కౌంటెడ్ ఎన్ని పాటలు పాడారని? మై సాంగ్స్ వాట్ ఐ హావ్ సంగ్, ఐ థింక్ ఆల్ 3 languages put together ఒక 450 probably songs. Songs, but so many of them are hit songs kada. Yeah. Fortunately I was blessed to get some really good I think Devi's best evergreen melodies I got. Sumangali got. Yeah. So you stay in touch Devi gar toti? Oka birthdays lo, festivals, new year appudu oka message. Texting. Yeah. So eppudaina malli ippudu vachinappudu ee madhya paadaledu playback? I have been singing whoever I contact or you know whoever reaches out to me. Many a time ఏం అవుతుందంటే, ఇక్కడ ఒక 3 months ఉన్నాను కదా, కరెక్ట్గా అక్కడ వెళ్ళిన తర్వాత ఒక కాల్ వస్తుంది, మేడం గారు మీరు ఇక్కడ ఉన్నారా వెళ్ళిపోయారా. సో మెనీ టైమ్స్ ఎలాంటి టైమ్ లైన్స్లో మిస్ అవుతుంది. అండ్ హిట్ అవ్వడం మన చేతిలో కాదు కదా, గెటింగ్ ద రైట్ ఫిల్మ్, ద రైట్ యాక్టర్. ఇప్పుడు అందులో చాలా డిఫికల్ట్. అండ్ ఆల్సో ఐ థింక్ ఈవెన్ వెన్ యూ సాంగ్, అప్పుడు వాయిసెస్కి ఉండే పెక్యులారిటీ అండ్ ఒక బ్యూటీని అప్రిషియేట్ చేసే టైం అది. ఇప్పుడు ఐ థింక్ ఎవ్రీబడి బికమ్స్ రీప్లేసబుల్ బికాస్ ఆఫ్ టెక్నాలజీ, అండ్ దేర్ ఆర్ సో మెనీ మోర్ ఆప్షన్స్. ఆటో ట్యూనర్ ఒకటి, ప్లస్ సో మెనీ మోర్ ఆప్షన్స్ ఆల్సో కదా. అండ్ సింగర్స్లో కూడా చాలా మంది టాలెంట్ బయటకు వస్తుంది కాబట్టి ఎవరు అందుబాటులో ఉంటే అవైలబుల్ ఇస్ ద బిగ్గెస్ట్ క్వాలిఫికేషన్ to idi. And being there at that time, that's very important. So మీ వారిది మీది లవ్ మ్యారేజా? No, arranged marriage. Arranged marriage, Telugu Bengali? Yes. That's the funny part. Yeah. So ఒక తెలిసిన వాళ్ళకి అలా వచ్చింది. So what did you actually like it? అంటే ఏం నచ్చేసింది? పాట పాడారా? No, actually ఏం నచ్చిందంటే, నాకు వద్దు అని చెప్పడానికి ఏం లేదు. That was the first point. Like when I met him, నేను ఇంట్లో ముందే ఫస్ట్ చెప్పేశాను, I have to meet the guy ఒక few times. I have to have a conversation, ఒక కాఫీ డేట్ లేకపోతే ఒక డిన్నర్ డేట్ అలా వెళ్ళాలి. I have to meet, I have to have a few conversations. తర్వాత only I can tell whether this is going somewhere or not.
సో మై డాడీ వాజ్ లైక్, ఐ నెవర్ మెట్ యువర్ మదర్ బిఫోర్ మ్యారేజ్. అబ్బా, ఇదేంటి కొత్తది. I said, అది ఆ టైం అప్ప, ఇప్పుడు I can't do like that. I have to meet and have a few conversations and only then I can take it forward. So whenever I would meet anybody, within 1 or 2 meets, ఏదైనా కొన్ని పాయింట్స్ మనకి, ఓకే ఐ డోంట్ థింక్ దిస్ వేవ్ లెంత్ ఇస్ సెట్టింగ్ వెల్, ఐ డోంట్ థింక్ దిస్ విల్ వర్క్, అలా ఒక థాట్ వస్తుంది. బట్ విత్ హిమ్ ఐ డెంట్ గెట్ దట్ థాట్. అబ్సల్యూట్లీ నథింగ్ ఫర్ మీ టు సే వద్దు. బట్ యు ఆర్ ఆల్రెడీ సెలబ్రిటీ బై దెన్. Yeah. So how did he respond? That was the only condition he gave. Okay, let's go ahead. పెళ్లి చేద్దాం. పెళ్లి చేసుకుందాం. పెళ్లి చేసుకుందాం. చేద్దాం అంటే పక్కన వాళ్ళకి చేస్తారు. తెలుగు లెసన్స్. పెళ్లి చేసుకుందాం. ఒక కండిషన్, నేను ఎక్కడికి రాను. wherever you want to go, పాడాలి, ప్రోగ్రామ్స్కి వెళ్ళాలి, అవుట్ ఆఫ్ కంట్రీ షోస్కి వెళ్ళాలి, అవుట్ ఆఫ్ స్టేషన్ షోస్కి వెళ్ళాలి, గో, నేను రాను. డోంట్ కాల్ మీ, పిలవద్దు. ఇస్ దట్ హౌ యూ సే? నన్ను పిలవద్దు, అదే ఒక కండిషన్. ఓకే, పోనీ మేము వచ్చి ఆయన చూస్తూ ఉంటే చూడిస్తారు, అలా అయితే ఓకే కదా. ఆమె చెప్పాలి కదా, మా సుమంగళి వాళ్ళ ఆయన ఎవరో తెలియాలి మాకు కూడా. ఈజ్ వెరీ షై, చాలా. కానీ నేను తెలుగు కార్డ్ వేసేసి బెంగాలీలో మాట్లాడేసి చామ్ చేసి మాట్లాడేస్తాగా. ఒక్కసారి ఏమైంది తెలుసా, ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళాను ఇక్కడ హైదరాబాద్లో. పెళ్ళయి ఒక 6-7 months. ఎగ్జిబిషన్ ఎంట్రన్స్లో ప్రెస్ ఉన్నారు, కెమెరాస్. సో ద మూమెంట్ దే సా మీ, కెమెరాస్ దే కేమ్ టువర్డ్స్. పక్కన ఉన్నవారు ఒక మ్యాజిక్లా డిసపియర్. హ్యారీ పాటర్లో కూడా ఇంత మ్యాజిక్ నేను చూసాను. జస్ట్ వానిష్. నేను నమస్తే అండి, కార్లో కూర్చుంటారు వెళ్ళి, నువ్వు చేసుకోమా నీ షాపింగ్, నేను ఇక్కడే కూర్చుంటున్నాను, 2 hours 3 hours ఎంత టైం కావాలో తీసుకో, నేను ఐ కాంట్ లుక్ అట్ ఆల్ దీస్ కెమెరాస్ అండ్ ఆల్. సో హీస్ లైక్ దట్. మా తెలుగు అబ్బాయిలు ఎంత బంగారు కొంటారు కదా. మై మదర్-ఇన్-లా విల్ బి వెరీ హ్యాపీ టు లిసన్ టు దట్. ఓ, అత్తగారు వాళ్ళు ఎక్కడ ఉంటారు? అక్కడ ఇక్కడ హైదరాబాద్ ఇప్పుడు. సో యూర్ ఓన్లీ దేర్ విత్ హిమ్ అండ్ బోత్ ఆఫ్ యూ ఆర్ టుగెదర్ దేర్. బట్ సో హ్యాపీ టు సీ యూ ఫుల్ ఆఫ్ లైఫ్ అండ్ ఎంత హ్యాపీ అండ్ ఆల్. He is a good person, Sapna garu. He's a good person. Yeah. I can see you emotional. He's a good person, and what do we need in life? Peace, right? At the end of the day. మన టీనేజ్లో, తర్వాత 20sలో, 30sలో, 40sలో, 50s, 60s, ఎవ్రీ ఫేస్ వీల్ హ్యావ్ డిఫరెంట్ నీడ్స్ అండ్ రిక్వైర్మెంట్స్. బట్ అన్నీ ఒక్క టైంలో ఎవ్రీథింగ్ కమ్స్ కల్మినేటింగ్ అట్ పీస్. అవును, ఏ స్టేజ్లో అయినా ఫస్ట్ పీస్. సో ఐఎమ్ at peace. Very happy to hear that. And I'm liking the programs I do in the US. So many years ago my songs came. ఇప్పుడు కూడా ఆ సాంగ్స్ ఇంత రెలవెంట్గా ఉంది. రీసెంట్గా స్పాటిఫై యాప్లో ఐ బికేమ్ అ వెరిఫైడ్ ఆర్టిస్ట్. అప్పుడు చూశాను. sometimes Swapna garu, I tend to live in a bubble. My social media presence is very poor. నేను ఒక బబుల్లో, ఐఎమ్ జస్ట్ ఇన్ మై ఓన్ థింగ్. బట్ రీసెంట్లీ స్పాటిఫై అకౌంట్ వెరిఫై అయిన తర్వాత ఐ సా లైక్ I have more than 1 million listeners for songs which came quite some time back. They are still so relevant today. Ippudu kuda, like when I was touring with Capriccio, young, like people in their teenage and 20s, they are miming these songs and singing along these songs. So it was very pleasant surprise naku. Anni lyric telusu. Beautiful kada. And nuvu paడుతున్నప్పుడు full song పాడుతున్నారు నాతో కలిసి. So it was like an eye opener for me. ఇప్పుడు మా జనరేషన్, మా యంగ్స్టర్స్ అందరికీ కూడా నువ్వు గుర్తుందో లేదో తెలుసుకోవడానికి ఒకసారి పాడదామా? తెలివిగా అడిగాను కదా. నువ్వు నువ్వు నువ్వే నువ్వు 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 నాలోనే నువ్వు, నాతోనే నువ్వు, నా చుట్టూ నువ్వు, నేనంతా నువ్వు, నా పెదవిపై నా నువ్వు, నా మెడ వంపున నువ్వు, నా గుండె మీద నువ్వు, ఒళ్ళంతా నువ్వు,
బుక్కల్లో నువ్వు ముక్కల్లే నువ్వు ముద్దిసే నువ్వు నిత్తల్లో నువ్వు పొత్తుల్లో నువ్వు ప్రతి నిమిషం నువ్వు 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 నువ్వే నువ్వు 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 అది కూడా కావాలి చరణం అది క్యాప్రిషియో వాళ్ళతోటి వాళ్ళతోటి mix చేసి with live music. Okay. బట్ గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తుంది నిలవదు కథ హృదయం నువ్వు ఎదురుగా నిలబడితే కదలదు కథ సమయం నీ అలికిడి వినుకుంటే కలవరమో తొలివరమో తెలియని తరుణం ఇది. crystal clear clarity ఎప్పట్లాగే Thank you. and it's also a joy to watch you sing how you're enjoying your music Thank you. Sumangali so meeku Pritamki our best wishes for a Thank you. beautiful joyful musical peaceful life together థ్యాంక్ యూ సో and మచ్. many more happiness many more happy things to happen థ్యాంక్ యూ. and so అయితే మరి Capriccio ఎప్పుడు కలయిక ఇప్పుడే ఇప్పుడే We are waiting. We are eager. Capriccio హలో ఎవ్రీవన్ అండ్ ఇందాక నుంచి అనుకుంటున్నట్టుగా మనం హైదరాబాద్స్ ఫస్ట్ తెలుగు బ్యాండ్ మనందరికీ చాలా ఇష్టమైన బ్యాండ్ అందరికీ తెలిసిన బ్యాండ్ Capriccio ద వన్ అండ్ ఓన్లీ Capriccio బ్యాండ్ సభ్యులందరితో ఇక్కడ ఉన్నాం వీ హ్యావ్ మ్యూజిషియన్స్ అండ్ వీ హ్యావ్ విత్ అస్ అవర్ డియర్ సుమంగళి ఆల్సో సో అందరితో ఇవాళ మాట్లాడబోతున్నాం ఏమిటి కొలాబరేషన్ ఏ పాట మనం పాడుతున్న రాగం ఏంటి వేస్తున్న తాళం ఏంటి లెట్స్ ఇంట్రడ్యూస్ ద బ్యాండ్ హలో అండి హాయ్ 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 ఐ డ్రీమ్ యూఎస్ అందరికి నా పేరు ఏక్నాథ్ and I'm one of the founding members of Capriccio. So this is Teja, he's also one of the founding members of Capriccio. So nenu singer ni I'm the lead vocalist of the band. He plays percussions, Teja plays percussions, that is Nishant. He's the guitarist of the band, and we have Ayan, he's also the vocalist of the band. We both do vocals together and we harmonize over each other and all sorts of things. So we have Shravan on the keyboard and we have Moses on the bass guitar. So now we have Sumangali ma'am also. So chala recent gaane memu collaborate chesamu US store lo and we had a blast performing with her for the 60 days of the US store. So we're looking forward to more and more shows and collaborations with her. Thank you so much for this. We're excited to have you here. మరి నన్ను పరిచయం చేయలేదు ఏక్నాథ్ గారు Ma'am, I was getting ఆ there. విధంగా ముందుకు పోతున్నాను అనమాట జోక్ వేస్తాను ఓకే దట్స్ ఫైన్ బట్ సుమంగళి వీళ్ళది చాలా అంటే బాగా బ్యూటిఫుల్గా తెలిసిన పాటల్ని ఇంకా దాన్ని అందంగా ఇంప్రూవైజ్ చేసి అందించడం Capriccio యూనిక్నెస్ ఐ హవ్ హర్డ్ దెమ్ లైవ్ మెనీ టైమ్స్ నేను ఇష్టపడి విని జోష్ వచ్చేసి అసలు రాజా సార్ పాటలు కొన్ని తర్వాత మీరు ఎంచుకునే లిస్ట్ ఆఫ్ సాంగ్స్ ఆర్ వెరీ వెరీ స్పెషల్ సుమంగళి లిస్ట్లోంచి ఏ పాటలు ఎంచుకున్నారు మీరు ఏంటి సుమంగళి I was actually pleasantly surprised that they had quite a few of my songs in their set list. Anduke, I think the integration when we met also was more organic. Naku their style of music ante chala chala ishtam. So when I met them, we jammed for 3 days. So our 3 days lo, I got introduced to their style, how they are mixing things up. And naakaite ilanti style was new for me. I am used to singing the set pattern. So this was kind of almost like unlearning and learning. It was very, very interesting, very exciting. And the new nuances that they have added కొంచెం తెలుగులో చెప్తామా తెలుగు బ్యాండ్ కాబట్టి Hey, you guys speak in Telugu, no? I'm అదే there అదే for ఆ విధంగా నువ్వు తెలుగింటి కోడలమ్మా మర్చిపోతున్నావు బట్ ఇలాంటి మాటలు నాకు ఎక్స్ప్రెస్ చేయాలంటే ఇంగ్లీష్లో ఇంకా రావాలి అదే ఈజీ శ్రవణ్ గారు మీ కీబోర్డ్ ఇందాక నుంచి వింటున్నానండి చాలా ఐ మీన్ ఇట్స్ రియలీ రియలీ సూపర్ బియాండ్ ప్రొఫెషనల్ సో హౌ డూ ఫీల్ బీయింగ్ పార్ట్ ఆఫ్ అ బ్యాండ్ వర్సెస్ యూనో డూయింగ్ యువర్ ఓన్ థింగ్ అండ్ యూనో ప్రోగ్రామింగ్ ఫర్ మ్యూజిక్ రెగ్యులర్ సాంగ్స్కి దానికి లైవ్ చాలా అంటే వీళ్ళతో ఇంకా చేసి లైవ్ మ్యూజిక్ ప్లే చేసి లైక్ ఇంకా ఎక్కువ నేర్చుకుంటున్నాను లైక్ ఇట్స్ బీన్ టైమింగ్ బట్ 6 yearsలో ఇంకా లైవ్ ఇంకా చాలా నేర్చుకుంటున్నాను లైవ్ మ్యూజిక్
లైక్ ఇంట్లో ప్రోగ్రామింగ్ కానీ. అది అండ్ వన్ మోర్ యూనిక్నెస్ ఇక్కడ ఈజ్ మీరు క్లాసికల్ రాగాస్ని బేస్ చేసుకుని అంటే ఒకే రాగంలో దగ్గరగా ఉండే పాటల్ని మెడ్లైస్గా ఆటోమేటిక్గా షిఫ్ట్ అవ్వడం, దట్స్ యువర్ స్పెషాలిటీ. వాట్ మేడ్ యూ కమ్ అప్ విత్ దట్ అండి? అంటే అందరికీ కూడా బ్యాండ్లో ఇది సింగర్స్ కానీ కాదు, అందరికీ కూడా క్లాసికల్ నాలెడ్జ్ ఉంది ఎంతో కొంత. ఏమన్నావు బాబు చిట్టి? సో ఆ విధంగా అనమాట. యా సూపర్. సో అందరికీ ఎంతో కొంత అవగాహన ఉంది క్లాసికల్ మ్యూజిక్ గురించి, కర్ణాటిక్ తెలుస్తుంది, అది మీ పాటలో తెలుస్తుంది, మీరు పాడిన పద్ధతుల్లో విన్నప్పుడు కూడా. యా సో ఎవ్రీబడి అందరూ వాళ్ళ సంగీతం నేర్చుకున్నారు అందరూ. యా ఎంతో కొంత అంటే లైక్ అందరూ వాళ్ళు ఇన్పుట్స్ ఇస్తారు ఏదైనా మెడ్లీ ఫామ్ చేసేటప్పుడు, లేకపోతే ఏదైనా మేము కమింగ్ అప్ విత్ సంథింగ్ అన్నప్పుడు. ఇట్స్ నాట్ జస్ట్ ద సింగర్స్. గ్రేట్. అండ్ ఇప్పుడు ఆయన మీరు కూర్చున్న కహూన్ అది అది మీకు కుర్చీ లేక మీరు కూర్చున్నారని అనుకోకుండా దాని గురించి కొంచెం చెప్పండి. So this is the instrument called cajon. It's a wooden box. So it is from Spanish and this is what నేను కెప్రిషోలో ఇదే ప్లే చేస్తాను. యా అమేజింగ్ ఉంటుంది వింటే. ఇట్స్ అ వెరీ స్పెషల్ సౌండ్. అండ్ మీ గిటార్ తోటి ఇవాళ ఏ పాటలు మాకు అందించబోతున్నారండి? నువ్వు సాంగ్ మ్యాన్ బర్డ్. సో అలాంటి మ్యాన్ బర్డ్ kind సాంగ్స్. సో మరింత ఆలస్యం లేకుండా ఒక పాటతో మొదలు పెడతామా? సుమంగళి ప్లీజ్. నా సిక్కులు దాచుకునే కౌగిలివే నువ్వు, నావన్నీ దోచుకునే కోరికవే నువ్వు, ముని పంటి తులను ఇచ్చే నీరానివి నువ్వు, నా నడుమును నడిపించే నేస్తానివి నువ్వు, తీరని దాహం నువ్వు, నా మోహం నువ్వు, తప్పని స్నేహం నువ్వు, నువ్వు తీయని గాయం చేసే అన్యాయం నువ్వు, అయినా ఇష్టం నువ్వు, నువ్వు గుండె జల్లుమని ఒక మెడిటేషన్లోకి వెళ్ళిపోయాను. మీకు ఎలా ఉంటుందో? we enjoy making music together. Yeah, it's so beautiful. So ఇప్పుడు దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్లూడ్స్ మీరు డూ యూ కంపోజ్ ఇంటర్లూడ్స్ ఆర్ జస్ట్ ఫ్రీ ఫామ్లో మీరు వాయించేస్తారు? ఫ్రీ ఫామ్. బ్యూటిఫుల్. స్ట్రక్చర్ ఒకటి అనుకుంటాం, దాని మీద ఎవ్రీ టైం వి ఇంప్రూవ్. సో వాట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ మీకు అందింది ఇంతవరకు? బికాస్ చాలామంది ఈ అంటే అది కూడా పాటలు మీరు ఎంచుకునేవి ఏదో మరీ కొత్త పాటలు కాదు, ఒక టైం క్రితం వచ్చిన మంచి పాటలన్నీ యూ సెలెక్టెడ్ ఫర్ ద యంగ్ అడల్ట్ టుడే. ఐ థింక్ అప్పట్లా లేదు ఇప్పుడు సొసైటీ కూడా. అండ్ అప్పట్లాగా అట్లా స్టడీ 9 to 5 జాబ్ లాగా అందరూ లైక్ ఇట్స్ నాట్ లైక్ గుంపులో పోయిందలాగా లేదు ఇప్పుడు సిచ్యువేషన్. ఎవ్రీబడి వాంట్స్ టు డూ సంథింగ్ దే ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్. కరెక్ట్. సో అది ఒక డైవర్స్ చేంజ్ ఒక 10 ఏళ్ళగా కనిపిస్తుంది మన సొసైటీలో. అండ్ ఇప్పుడు ఒక ఐటీ క్రౌడ్ కూడా మా షోకి వచ్చి ఇట్లా విన్నప్పుడు కూడా దే విల్ బీ లైక్ నా కష్టాలన్నీ వాళ్ళు నేను మర్చిపోయాను మీ వల్ల, మీరు లైక్ లిటరల్లీ యూ ఆర్ లైక్ థెరపీ అని కూడా అన్న రోజులు ఉన్నాయి. సో ఇట్ మీన్స్ అ లాట్ యాజ్ అ మ్యూజిషియన్. మాకు లైక్ ఒక లైఫ్లో మేము ఒక చేంజ్ తీసుకురాగలుగుతున్నాం అనేది చాలా లాట్ ఆఫ్ కరేజ్ అండ్ గట్స్ టు పర్స్యూ అంటే మీ ఇష్టమైన ప్రొఫెషన్. అదర్వైజ్ బై ప్రొఫెషనలీ మీరందరూ వేరే వేరే చదువులు చదువుంటారు. యా అదే ఏం చదివారు అది చెప్పండి. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ us are dropouts అండి. అంటే నేను అదే అంటే ఆ ఇంటెన్షన్తో ముందుకెళ్ళారు కదా, ఆ విధంగా ముందరకైతే పోయారు కదా. నేను ఆర్కిటెక్చర్ డ్రాప్ అవుట్ అండ్ తేజ ఇస్ ఆల్సో యా ఇద్దరు పాలిటెక్నిక్. మోజెస్ కూడా మోజెస్ ఒక్కడే ఫినిష్ చేశాడు. లేదా చేయలేదా ఇప్పుడు ఇవాళ చెప్తురా?
Also, I think Swapna Garu is late 90s to mid 2000s. ఆ పీరియడ్లో వచ్చిన సాంగ్స్ దే ఫోకస్ అ లాట్ ఆన్ దోస్ సాంగ్స్. ఆల్సో హ్యావింగ్ వాళ్ళతో చాలా షోస్ చేశాను కదా యూఎస్లో. సో వాట్ ఐ సా ఇస్ దట్ ఆ టైంలో వచ్చిన సాంగ్స్ ఐ థింక్ దెర్ ఇస్ సంథింగ్ ఎవర్ గ్రీన్ అబౌట్ దోస్ సాంగ్స్. ఇప్పటికి కూడా పాడుతూ ఉంటారు. దే సింగ్ అలాంగ్ విత్ us when we are performing. Lyrics full, anni lyric telusu. So that I think they have very smartly captured that. ఎలా పాడతారు ఏక్నాథ్ ఇన్ యువర్ ఎక్స్ప్రెషన్ చూసారు కదా? ఇప్పుడు చెప్పండి, సుమంగళి గారు ఎలా పాడతారు? We all love ma'am so much. Like, It feels really nice. మరి మ్యామ్ అంటుంటే ఆవిడేదో అంటే ఒక జనరేషన్ ఎక్కువ, ఏదో ఇప్పుడిప్పుడే కాలేజ్లో అన్నట్టుంది. Just out of respect. అంటే అర్థమైంది. ఐ నో. అంటే మేము సీనియర్ ఆర్టిస్ట్ తో అంటే లైక్ సీనియర్ అంటున్నారు మీరు ఉన్నారు కదా? He has said worse things. లేదండి, అంటే లైక్ ఫిలిం ఫ్రాటర్నిటీ లేకపోతే మ్యూజిక్ ఫ్రాటర్నిటీ టిఎఫ్ఐ అట్లా చూస్తే కనుక మ్యామ్ చాలా కాంట్రిబ్యూషన్ ఉంది. అన్నయ్య చాలా మంచివాడు. సో మేమంటే లైక్ వీఆర్ బర్డింగ్ ఆర్టిస్ట్ అండ్ షీ బీయింగ్ సో క్లోజ్ టు అస్ అనేది మేము అసలు ఎప్పుడు ఊహించలేదు. బట్ సీరియస్లీ జోక్స్ అన్ని పక్కన పెడితే ఏక్నాథ్, అమేజింగ్గా లవ్లీగా ఉన్నది ఏంటంటే మీరు నమ్మిన విషయాన్ని మీరు పట్టుకుని మీరందరూ కలిసి ఒక్క నావలో చక్కగా హార్మోనియస్గా ప్రయాణిస్తున్నారు. అక్కడ దేర్ ఇస్ నో స్కోప్, ఆల్ ఆఫ్ యూ ఆర్ ఈక్వల్ ఇంపార్టెంట్ ఇన్ ద బ్యాండ్. దట్స్ గుడ్. అండ్ సో ఒక ఛాలెంజ్ మీ అందరికీ. ఇప్పుడు నాకు పాత పాటలు అంటే చాలా ఇష్టం. కొంచెం సిరిమల్లె పువ్వు ఆ పాట వచ్చింది, తెలుసా మీకు? గుర్తుందా అసలు పాట? తెలుసా? ఆ పాట ఒకసారి పాడదామా? సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా. That is so amazing, so beautiful, by God. I fell in love with him, with Shravan, with this song. ఎందుకంటే ఆ లాస్ట్లో ద కార్డ్స్ దట్ హీ ప్లేస్ అది ఒరిజినల్లో లేదు. ఇట్ గేవ్ అ టోటలీ డిఫరెంట్ ఫీల్. ఫస్ట్ టైం మేము ఈ సాంగ్ పర్ఫామ్ చేసాము యూఎస్లో వితౌట్ ప్రాక్టీస్. రాఘవేంద్ర రావు గారు కేమ్ ఫర్ ద ప్రోగ్రామ్, సో టు పర్ఫామ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. అందుకే ఆన్ ద స్పాట్ వీ డిసైడెడ్. సో ఐ హ్యావ్ నాట్ హర్డ్ హిమ్ ప్లే దాట్. సో స్టేజ్లో పాడుతున్నప్పుడు ఫస్ట్ టైం అది విని నాకు ఐ గాట్ గూస్ బంప్స్. ఐ వాజ్ లైక్ వా, ఇట్ వాస్ బ్లిస్. థ్యాంక్ యూ. శ్రవణ్ చెప్పలేదా ఆ రోజు? చెప్పలేదా? నేనే కదా ఫోన్లో చెప్పించింది ఆ కార్డ్స్ అని. అంతే కదా, అదే కదా వాయించారు. అంతే మరి, అదే అనుకున్నాను. బట్ సీరియస్లీ చాలా హాంటింగ్గా ఉంది. సి ద డిఫరెన్స్ ఈజ్, ఒక ఒరిజినల్ పాట వింటే కూడా లోపల దట్ ఫీలింగ్ డజంట్ స్టే ఫర్ టూ లాంగ్. ఏదో స్టీరియోలోనో దేనిలోనో మన అంటే సీడీ లేదు ఇప్పుడు, అఫ్కోర్స్ యూఎస్బీలో వింటే. బట్ ఇదేంటంటే ఇట్స్ స్టేయింగ్ విత్ యూ, ద ఫీలింగ్. చూడండి, దేర్ ఇస్ అన్ అంబియన్స్. కెన్ యూ ఫీల్ ద వైబ్రేషన్ ఆల్ ద టైమ్? We feel it all the time. సో ఇప్పుడు కలిసి ఎన్ని ప్రోగ్రామ్స్ అనుకున్నారు, ఎన్ని చేశారు, ఎన్ని చేయబోతున్నారు? వాట్ ఇస్ ద యాక్చువల్లీ యూఎస్లో ఐ నీడ్ టు సే దిస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దే ప్రొడ్యూస్డ్ అవర్ టూర్. దే కేమ్ ఇన్ విత్ అన్ ఐడియా, ఒక 10 shows అని చెప్పారు. బట్ ద డిమాండ్ వాజ్ సో మచ్ దట్ దే ఎండెడ్ అప్ డూయింగ్ 21 shows. So I was thrilled to travel with them throughout that journey. I enjoyed it a lot. So special thanks to People Media Factory, Vishwa Garu, and to Ujjwal for connecting us. Endukante they are new to me, I was new to them. First time meet chestunnappudu I think we were all little apprehensive, little cautious. How is this going to work? But I connected well with them and I think they connected well with me. మీ ఆల్ టైమ్ హిట్ ఏంటి ఏక్నాథ్? మీ పాట అసలు వినలేదు ఇంతవరకు.
యా వీళ్ళు వాయించారు. యువర్ ఫేవరెట్ అమంగ్ లైక్ అర్థం కాలేదు. I didn't వాట్ get వాట్ యూ లైక్ టు సింగ్? ఓ అంటే నేను మా పాటలన్నీ మాకు ఇష్టం, మేము పర్ఫామ్ చేసేవాళ్ళం. బట్ ఏదో ఇప్పుడు మాకు ఇష్టమైన ఒక పాట మా కోసం, మీ గొంతు అయాన్ గొంతు వినలేదు అసలు. ఇప్పటికీ ఒక 170 పాటలు చేస్తుంటాం 6 years లో. స్వప్న గారు ఫేవరెట్ శశివర్ధన్. చాలా ఇష్టం. షూర్. మదన మోహిని చూపులోన మండురావేనా పడుచువాడిని కన్న వీక్షణ పంచదార కాదా కలైన మేఘవాసం క్షణానికో తోడి రాగం కలైన మేఘవాసం క్షణానికో తోడి రాగం చందనం కలిసిన ఊపిరిలో కరిగే మేఘల శశివదనే శశివదనే స్వరనీలాంబరినేవా సందనవన్నిన వైఖరితో నీ మది తెలుపగరావా వచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే వచ్చేటి పులుపు సీదా వచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే వచ్చేటి మోహనమే నీదా. బ్యూటిఫుల్ 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 బ్యూటిఫుల్. సో సుమంగళి ఎన్ని పాటలు ప్రాక్టీస్ చేశారు వీళ్ళందరితో కలిసి? 3 days we jammed about 40, no? 30 to 40. Yeah, 30 to 40. I'm saying like medleys ani chuste probably 20, but medleys are like a mix of many songs kada. So and if you count like that, probably about 30 to 40. Yeah. Their list was like 92. I saw that and I was like, more. సో where do you want to take this association forward? ఎంత నెక్స్ట్ ఏంటి ఏం చేయబోతున్నారు కలిసి? So yeah, we had a good tour together. So me and Teja discussed and we thought, okay, let's do something together. నాకైతే చాలా మంది అడుగుతారు మీరు ఎందుకు ఇంకా యూట్యూబ్లో ఎక్కడ కనిపించలే, అప్పుడు తప్పిపోతే ఇప్పుడు దొరికావు. Yeah. I do discuss with other singers, let's do something, but never, I think organically, intuitively, I wanted to do something with them. And I think they felt the same. So we are working together on కొంచెం ఆల్బమ్స్ ఏమైనా రాబోతున్నాయా? some videos. Yes, we are going to produce some. It's getting underway. Hopefully it will be out soon. Season 1 featuring Sumangli. Hopefully they'll have many more seasons with సీజన్ 2 గురించి ఇంకా చెప్పలేదేమో కదా? సీజన్ 2 కూడా మా ముక్కుంటే మా అంతా ఇక్కడ మీరు పాయింట్ మిస్ అయ్యారు, బట్ మనం విడిగా మాట్లాడుకుందాం. సో నో బట్ ఐఎమ్ ష్యూర్ ఇట్ విల్ బి ఎ వండర్ఫుల్ కొలాబరేషన్. సో ఏక్నాథ్, ఇవి కాకుండా ఒరిజినల్స్ ఏమైనా చేయాలని మీకు అనిపిస్తుంటుంది అదర్ దెన్ ప్రీ రికార్డెడ్ సాంగ్స్? సో యాక్చువల్లీ కెప్రిషోవి ఇప్పటిదాకా 2 ఒరిజినల్స్ బయటకు వచ్చాయి. ఒకటి ఫస్ట్ ఒరిజినల్ వాజ్ గుండెలో అనమాట, అది శ్రవణ్ కంపోజ్ చేసిన పాట. సో దాని తర్వాత నిశాంత్ కంపోజ్ చేసిన పాట సత్య అని ఒకటి మేము ఆల్రెడీ రిలీజ్ చేసాం. సో అవి కెప్రిషో ఒరిజినల్స్ లాగా మేము రిలీజ్ చేసాం. బికాజ్ లైక్ కంపోజ్ చేసిన తనైనా లైక్ అందరం కాంట్రిబ్యూట్ చేసి వీ మేడ్ ఇట్ సాంగ్ బై ద బ్యాండ్ అన్నట్టు. సో వీఆర్ స్టిల్ థింకింగ్ ఆఫ్ డూయింగ్ మోర్ ఒరిజినల్స్. లైక్ actually Ayan had something interesting to say, your dream when we performed. సో అంటే ఇదొక అంటే ఇప్పుడు అవుతుందో లేదో తెలీదు, బట్ ఇట్స్ మై డ్రీమ్ దట్ అట్ అ పాయింట్ ఆఫ్ టైం ఓన్లీ కెప్రిషో సాంగ్స్ ఒక మొత్తం సెట్ పర్ఫామ్ చేయాలి అన్నది. ఓన్లీ ఒరిజినల్ లాంగ్ టర్మ్. Of course. I mean, not too far away, I'm sure. So, మీలో అందరూ ఇప్పుడు క్లాసికల్ నేర్చుకున్నారు కదా, ఎనీ క్లాసికల్ బేస్డ్ మరి కొంచెం పక్కా క్లాసికల్ రాగా ఏమైనా పాడతారా? అలై పొంగెరా కన్నా కన్నడ మానసమలై పొంగెరా ఆనల మోహన వేణుగానం ఆలాపనే కన్నా మానసమలై పొంగెరా నీనారస మోహన వేణుగానం అలై పొంగెరా
కన్నా ఆనంద ఘన జో జో ఆనంద ఘన జో జో దశరథ బాల రామ జో జో దశరథ బాల రామ జో జో భూజలోల రామ జో జో భూజలోల రామ నిలబడి వింటూరే చిత్తరువైనాను నిలబడి వింటూనే చిత్తరువైనాను ఆయమాగినది రాధర ఆయమున యమున మురళీధర ఆయమాగినది రాధర ఆయమున యమున మురళీధర హరి పొంగెరా కన్నా మానసమని పొంగెరా మానసమున వేణుగానమని ఆలాపనే కన్నా అట్లా చాలా ఫ్రీ స్టైల్ ఫర్గివ్ అవర్ అపశృతి లేదు అసలు చాలా చాలా అంటే ఇట్స్ వెరీ ఫ్రెష్ యూర్ ఆల్ సింగింగ్ అండ్ చాలా బ్యూటిఫుల్ వెరీ ఇంపాక్ట్ఫుల్. సో సుమంగళి, ఇప్పుడైతే వీళ్ళందరితో కొలాబరేట్ అయ్యి యువర్ కంటిన్యూ యువర్ మ్యూజికల్ జర్నీ. ఇంకేమన్నా? We have a series of shows. You can speak about that. This is the first time I think ma'am also so first time అనుకుంటా నాకు తెలిసి మేము చేసే ప్లేసెస్లో ఐ థింక్ ఓన్లీ ఇలా ఇట్స్ అ వెరీ డిఫరెంట్ సినారియో ఈ ప్లేసెస్లో. సో ఐ థింక్ ఫస్ట్ టైం మామ్ కూడా ఒక స్టెప్ ధైర్యంగా ఒక స్టెప్ తీసుకొని షీఈస్ కొలాబరేటింగ్ 3 shows with us this weekend. So at 3 different places, Heart Cup Gachibowli, Heart Cup Gandipet and Moonshine Project. So in 3 places lo our Capricio's crowd is gonna see what happened in the US with Sumangali ma'am. So this is gonna be a very మాకు కూడా న్యూ అండ్ మ్యామ్కి కూడా న్యూ అండ్ ఆ క్రౌడ్కి ఇక్కడ ఉన్న క్రౌడ్కి ఈజ్ వెరీ న్యూ. నాకు యాక్చువల్లీ ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, కంప్లీట్లీ న్యూ, బికాజ్ ఐ హ్యావ్ నాట్ పర్ఫార్మ్డ్ ఇలాంటి వెన్యూస్లో. బట్ ఐఎమ్ రిలయింగ్ ఆన్ మై కాన్ఫిడెన్స్ దట్ ఐ హ్యావ్ విత్ దెమ్ because I had a wonderful time with them. So I'm confident that it's with them. So yeah, it's a very big step what ma'am took and we took. So others చాలా బాగుంది అండ్ గ్రేట్ టు సీ దిస్ హ్యాపెనింగ్ అండ్ ఐఎమ్ షూర్ ఇట్ విల్ గో ప్లేసెస్ విత్ టైమ్. అంటే మీ ఒరిజినల్ సాంగ్స్ కూడా త్వరగా బయటికి రావాలి ఇంకా కూడా. అండ్ ఇప్పుడు పాడుతున్న పాటలు అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు, మాటలు లేవు, మాటలు చాలు. బట్ ఆ 170, 270, 370, 470 అలా అవుతూ పోతాయని చెప్పి ఆశిస్తున్నాం. ఏక్నాథ్, థ్యాంక్ యూ. టు ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ అండి. మీరు పాపం మౌనంగా గిటార్ వాయించారు, ఏం చెప్పలేదు. ఏదో కంపోజ్ చేశారన్నారు కాబట్టి ఒక లైన్ మీరు కూడా చెప్పడం పాడడం చేస్తే. సో హీస్ తన గర్ల్ ఫ్రెండ్ కోసం అనుకున్నా నేను అనబోతూనే ఎందుకు రాశారు అంటూనే అదే వేరే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కోసం అయితే రాయలేం కదండి. సో యా, తన బర్త్డే ముందు రిలీజ్ చేశాడు తన కోసం రాసి. సో వీ ఆల్ collaborated together and made the song. So let's do this. గుండెలో ఉన్నరాగాలి పాటలా కదిలి చేరే నీ దారి నువ్వే పలికే భావాలి నీ దారి कैसा है नया लम्हा दिल से తెలుగు అండ్ హిందీ రెండిట్లో చేసాం. చాలా వెరీ మిలియనియల్ అనమాట ఇది. యా, సో సుమంగళి, విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఆ హై పిచ్ అలందిని ఒకసారి చెప్పేసి పెట్టేసావా?
నువ్వు అనమాట. ఫినిష్ చేసాం కదా. అదే ఎలా అందింది అని అడుగుతున్నా. ఏదో it just happened. Great time today talking to all of you. Can we finish with the song? నాటు వచ్చా అందరికి. ఏం పాట? కళ్ళు తెరిచిన. డన్. కళ్ళు తెరిచిన ఆల్సో వాళ్ళతో పర్ఫామ్ చేసి ఐ ఫెల్ అగైన్ ఇన్ లవ్ విత్ ద సాంగ్ బికాస్ ఆఫ్ దేర్ ట్రీట్మెంట్ ఫర్ ద సాంగ్. వీళ్ళందరినీ దీవించడానికి ఏం చెప్పబోతున్నాను తెలుసా నేను? దీర్ఘ సుమంగళి భవ. అంటే మీరు అందరూ సుమంగళితో ఎక్కువ పర్ఫామ్ చేయాలని అర్థం. ఇదైతే హైలైట్. థ్యాంక్ యూ సో మచ్. సో స్పిరిటెడ్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్. మీ అందరికీ మా అందరి తరఫున అభినందనలు, బెస్ట్ విషెస్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మోసెస్ ఏం మాట్లాడనే లేదా? హీస్ బేబీ మోసెస్ with the bass. So he's the youngest of all, but he's like the most, అంటే not demeaning anyone. వేరే వాళ్ళు తక్కువ టాలెంటెడ్ అని కాదు, బట్ హీస్ లైక్ we got the kick-ass guy. Like Marvel లో we have the Hulk అంటారు చూడండి, అవెంజర్స్ అట్లా we have Moses. ఎవరైనా ఈసారి ఆ 3 ప్లేసెస్కి వచ్చి సరిగ్గా వినకుండా ఫుడ్ మీద కనుక ఫోకస్ చేస్తే నేనే వచ్చి వెనకాల నుంచి వాళ్ళకి ఒక్కటిస్తా. ఇంత మంచి పాటల్ని. కరెక్టా సుమంగళి? See you all. Thank you very much for joining us. iDream Studios వెలిగిపోతుంది ఇవాళ. And that's it for today. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ మళ్ళీ కప్రిషో అండ్ సుమంగళి ఎప్పుడు వస్తే అప్పుడు పాటలు విందాం, మాటలు మాట్లాడుకుందాం. And thank you all for watching.